నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలుకమరి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో చాలా సబ్జెక్ట్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ సినిమాటోగ్రఫీ, అసలు సినిమాటోగ్రఫర్ అంటే ఎవరు, సినిమాటోగ్రఫీ అంటే ఏంటి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎవరు, అసలు హిస్టరీలో ఎట్లా స్టార్ట్ అయింది, అసలు కెమెరా ఎలా స్టార్ట్ చేశారు, దాని నుంచి ఎలా డెవలప్ చేసుకుంటూ వస్తారు, ఇట్లా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ థియరీ ఏంటి, ప్రాక్టికల్ ఏంటి, ప్రాక్టికల్గా మనం ఎలా చేయాలి, థియరీగా తెలుసుకున్న దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇట్లా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అసలు స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో సినిమాటోగ్రాఫర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడ ఉంటుంది, ప్రీ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది, ప్రొడక్షన్లో ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో, ప్రాసెస్ ఆఫ్ షూటింగ్లో సినిమాటోగ్రాఫర్ ఇంపార్టెన్స్ ఏంటి, వాటిని డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో కంటిన్యూటీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఒక మాడ్యూల్లో కొన్ని కంటిన్యూటీస్కి సంబంధించిన ఎలిమెంట్స్ని డిస్కస్ చేసుకున్నాం. కంటిన్యూటీస్కి సినిమాటోగ్రాఫర్కి రిలేషన్షిప్ ఏంటి అనిపిస్తుంది, అరే మేకప్కి సినిమాటోగ్రాఫర్కి రిలేషన్షిప్ ఏంటి, కాస్ట్యూమ్స్కి సినిమాటోగ్రాఫర్కి రిలేషన్షిప్ ఏంటి, ఇట్లా అనిపిస్తుంది. కానీ ఫ్రేమ్లో కనబడే ప్రతిదీ సినిమాటోగ్రాఫర్కి తెలియాలి, తెలుసుకోవాలి. అందుకని మనం ఈ ఎలిమెంట్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ ప్రాసెస్లో కంటిన్యూటీస్కి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ని ఆల్రెడీ ఇంతకుముందు ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. ఇంకా కొన్ని ఎలిమెంట్స్ని ఇప్పుడు ఈ మాడ్యూల్లో డిస్కస్ చేద్దాం. సెట్ ప్రాపర్టీస్, కంటిన్యూటీ. మనం సెట్లో యూజ్ చేసే ప్రాపర్టీస్, వీటికి సంబంధించిన కంటిన్యూటీస్. జనరల్గా ఫోటోలు పెడతాము, టేబుల్ మీద ఫైల్స్ పెడతాము, ఏదో ఫ్లవర్ వాజులు పెడతాము, గడియారాలు పెడతాము, టెలిఫోన్లు పెడతాము. ఇట్లాంటివి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి పర్టికులర్గా సీన్ టు సీన్ కంటిన్యూటీలో కంటే కూడా విత్ ఇన్ ది సీన్ కంటిన్యూటీలో కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే షార్ట్ని మనం వేరే డిఫరెంట్ బ్లాక్స్ నుంచి చేసుకునేటప్పుడు కొంచెం ముందుకు జరపడాలు, వెనక్కి జరపడాలు, పక్కకు జరపడాలు, అవన్నీ చెక్ చేసుకుంటూ పోతాయి. ఆ చేసే ప్రాసెస్లో మనము వీటిని అటు జరిపి చేస్తాము. ఆ లాంగ్ షాట్కి, క్లోజ్ షాట్కి, మిడ్ షాట్కి, దానికంటే ముందు షాట్కి, ఈ యాంగిల్కి మధ్యలో వచ్చే ఆ వేరియేషన్స్లో ప్రేక్షకుడికి ఇదేంటిది, ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఇది ఇంతకుముందు లేదే అనో, లేకపోతే ఇది ఉండాలి కదా, ఇది మిస్ అయిపోయిందనో అనిపించకూడదు. సెట్లో మనం ఏమేం ప్రాపర్టీస్ పెడుతున్నామో అవన్నీ చెక్ చేసుకుంటూ పెట్టాలి. సడన్గా కొన్ని ఏమవుతుందంటే, అక్కడ ఫోటో 3 రోజులు షూటింగ్ అయిపోయింది, 4వ రోజు ఫోటోకి వెళ్ళి దండం పెట్టే సీన్ ఉందనుకోండి, 3 రోజుల దాకా అక్కడ ఫోటో ఉండదు. 4వ రోజు సడన్గా గుర్తొచ్చింది, అరే ఈ ఫోటోకి దండం పెట్టాలి కదా అని అప్పుడు వేస్తాం. నిన్నటిదాకా ఫోటో ఏది, ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ప్రేక్షకుడు అనుకుంటాడు. అలా అనుకోకుండా మన చార్ట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఆ ఫోటోని ఫిక్స్ చేసి, ఇక్కడ గోడ మీద ఈ ఫోటో ఉండాలి, దానికో దండ ఉండాలా, దండ ఉండద్దా, ఇప్పుడే దండ వేస్తారా ఏంటి నెక్స్ట్. సో అట్లా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మీకు షో సినిమాకి దిల్చాత్ హై లాంటి అద్భుతమైన సినిమాలు ఉన్నప్పటికీ కూడా నేషనల్ లెవెల్లో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు కొట్టిన ఫస్ట్ తెలుగు సినిమా షో, నీలకంఠ గారికి. ఎందుకు ఇచ్చారు అంటే, ఇప్పుడు నేను చెప్తున్న కంటిన్యూటీస్ ఏవైతే అవన్నీ చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యారు. ఎక్కడో క్లైమాక్స్లో హీరో కత్తి తీసుకొని పొడుచుకునే షాట్ ఉంటుంది. దానికోసం ఆయన ఫస్ట్ షాట్, అమ్మాయి ఇంట్లోకి వచ్చిన షాట్ దగ్గర నుంచి ఆ కత్తిని ఎస్టాబ్లిష్ చేశాడు. ఆ కత్తి అక్కడ పెట్టి ఉంటుంది. దాంతో హీరో కూరగాయలు తరుగుతాడు, అక్కడ ఫ్రూట్స్ కట్ చేస్తాడు, ఆ ఫ్రూట్స్ కట్ చేసి దాని మీద పెడతాడు. అట్లా చాలా జాగ్రత్తగా ప్రతి షాటు లాస్ట్ వరకు లింక్ చేసుకొని స్క్రీన్ ప్లే రాసుకున్నారు. కాబట్టి ఆ సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది. సడన్గా కత్తి రాకూడదు. సో ఇవి మనకి సెట్ ప్రాపర్టీస్ అంటాం. అంటే సెట్లో వెనక ఫొటోస్. మనకి దీనికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఉంది. ఎస్వి రంగారావు గారు ఒక సినిమాలో యాక్టింగ్ చేసేటప్పుడు ప్రొడక్షన్ బాయ్ వచ్చి, సార్ ఇంతకుముందు షాట్లో మీ వెనక ఫోటో ఉండాలి సార్, ఇప్పుడు ఫోటో లేదు, ప్రాబ్లం వస్తుందేమో అన్నాడు. ఎస్వి రంగారావు యాక్టింగ్ చేస్తుంటే వెనక ఫోటో చూస్తాడు ఎవడన్నా, మీ ఇష్టం సార్ అన్నాడు. డైరెక్టర్ విని, నిజమే కదా సార్, ఎందుకు రిస్క్ చేద్దామంటే ఒక పని చేయి, ఒకటి ఫోటో ఉంచి తీసుకోలేదు, రెండోది ఫోటో లేకుండా తీసుకో, ఫోటో లేకుండా తీసుకున్నది ప్రివ్యూలో వెయ్యి, ఒకవేళ ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తే అప్పుడు ఆలోచిద్దామన్నారు. ఏంటి ఎస్ రంగారావు గారు. సినిమా అయిపోయింది, ఊడ్చుకునే అమ్మాయి వచ్చి, సార్ మీ వెనక ఫోటో లేదే సార్ అన్నది. ఎవరన్నా గుర్తుపట్టచ్చు. ఎస్ రంగారావు ఆ ప్రొడక్షన్ బాయ్ని పిలిచి ఆ అబ్బాయికి ఆ కాలంలో 10 రూపాయల చేతిలో పెట్టాడు. 10 రూపాయలు అంటే ఇప్పుడు దాదాపు 10,000. సో కంటిన్యూటీ, ఎస్వి రంగారావు అయినా, ఎన్టీ రామారావు అయినా, ఎవరైనా సరే ప్రేక్షకుడు దాన్ని దృష్టిలో వెళ్ళే అవకాశం ఉంది అనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు చీట్ చేసి షార్ట్స్ చేస్తాం. ఉదాహరణకి నా వెనక గ్రీన్ ఉంది, ఆపోజిట్ సైడ్లో బ్రౌన్ ఉంది అనుకోండి.
మొత్తం ఇద్దరు మాట్లాడుకునే ప్రాసెస్. అవతల వైపు ఇంకో క్యారెక్టర్ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. ఈ బ్లాక్లో పెట్టి ఇవన్నీ తీసేసాము, అటువైపు పెట్టాలి. మొత్తం లైటు కెమెరా అన్ని సెటప్ ఇటు షిఫ్ట్ చేసే బదులు ఆ బ్రౌన్ కలర్ షీట్ ఒకటి తీసుకొచ్చి ఇక్కడ వెనక పెట్టేసి క్లోజ్ షాట్స్ అన్ని తీసేస్తాం. అతని బ్యాక్గ్రౌండ్లో బ్రౌన్ ఉందా, బ్రౌన్ కనబడుతుంది, ఓకే. కొన్నిసార్లు ఒక ఫోటో తీసుకొచ్చి పెడతాం, ఇద్దరు ఉన్నారు, ఒకటి వెనక ఫోటో ఉంది, ఒకటి వెనక ఫోటో లేదు. మొత్తం బ్లాక్ అంతా షిఫ్ట్ చేసి లైట్లన్నీ షిఫ్ట్ చేసే బదులు ఆ ఫోటో ఒకటి తీసుకొని వచ్చి వాడు వెనక పెట్టుకొని షూట్ చేసేసుకుంటే ప్రాపర్టీతో చీట్ చేసేస్తాము. అట్లా కొన్నిసార్లు చేసుకుంటాం. సో ఇట్లా మనం సెట్ ప్రాపర్టీస్ కంటిన్యూటీని చెక్ చేసుకోవాలి. దీని తర్వాత మనం నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది హ్యాండ్ ప్రాపర్టీస్. ఇది చాలా కంగాళిగా ఉంటాయి, చాలా జరుగుతుంటాయి హ్యాండ్ ప్రాపర్టీస్లో. వాడు మార్కెట్కి ఎల్లో కలరు బుట్ట పట్టుకొని పోతాడు, మార్కెట్లోకి వెళ్ళేసరికి వేరే బుట్ట ఉంటుంది. మార్కెట్లో బెండకాయలు బీరకాయలు కొంటాడు, ఇంటికి వచ్చేసరికి పొట్లకాయ, సొరకాయ, గుమ్మడికాయ వీటితో వస్తాడు. అక్కడ కొనడం అన్నీ కొనలేదు, సరే కొన్నే చూపించామనుకుంటే ఓకే, చూపించాం. బెండకాయలు కొన్నాడు, దొండకాయలు కొన్నాడు, ఆలుగడ్డలు కొన్నాడనే చూపిస్తాం. తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలని వచ్చేస్తున్నాడు. మరి పొట్లకాయలు ఎందుకు వచ్చినాయి? దానికి దీనికి 6 నెలల టైం ఉంటుంది మధ్యలో. ఈ 6 నెలల తర్వాత తీస్తున్నాం కాబట్టి ఇంటికి వచ్చే సీన్లో వాళ్ళు కూరగాయలు ఏంటారంటే పొట్లకాయలు సంచిలో నుంచి బయటికి కనబడాలి కదా కూరగాయలు. అందుకని పొట్లకాయలు, సొరకాయ, గుమ్మడికాయ ఇట్లాంటివి ఆ సంచిలో పెట్టి తీసుకొస్తారు వాళ్ళు. అక్కడ కొన్నవి వేరు, ఇక్కడ వచ్చినవి వేరు. ప్రేక్షకుడికి అక్కడ కొన్నవి తెలుసు, పొట్లకాయ కొనలా, గుమ్మడికాయ కొనలా, సొరకాయ కొనలా, వాడు చూస్తున్నాడు కదా. ఇక్కడికి వచ్చేసరికి మారిపోతుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రాపర్టీస్లో పర్టికులర్గా హ్యాండ్ ప్రాపర్టీస్లో మొబైల్ ఫోన్స్, పెన్నులు, కళ్ళజోళ్ళు ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. జనరల్గా పెన్ను పెట్టుకొని షార్ట్ చేస్తున్నాను, ఓకే బ్లాక్ అయిపోయింది, నెక్స్ట్ బ్లాక్ షిఫ్ట్ చేయాలి సార్ అన్నారు. బయటికి వెళ్ళాడు, కూర్చున్నాడు. గురుగారు ఒకసారి పెన్ను ఏంటనే వాడు అడిగాడు, వాడికి ఇచ్చాడు, వాడు రాసుకుంటున్నాడు. రండి సార్ అన్నాడు, వచ్చేసాడు. మొత్తం ఇంకో బ్లాక్లో నుంచి మొత్తం చేశాడు. మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు. వాడు మళ్ళీ సార్ ఇగో మీ పెన్ను సార్ అంటే పెట్టుకున్నాడు. ఇంకో బ్లాక్లో పెన్ ఉంటుంది, ఒక బ్లాక్లో పెన్ ఉంటుంది, ఒక బ్లాక్లో పెన్ ఉండదు. అంటే ఒక షాట్లో పెన్ ఉంటుంది, ఇంకో షాట్లో పెన్ ఉండదు, మళ్ళీ షాట్లో పెన్ ఉంటుంది, మళ్ళీ షాట్లో పెన్ ఉండదు. మారినప్పుడల్లా పెన్ ఉంటుంది, పెన్ ఉండదు, పెన్ ఉంటుంది, పెన్ ఉండదు. మొబైల్స్ ఓ షాట్లో ఒక మొబైల్ ఉంటుంది, ఇంకో షాట్లో ఇంకో మొబైల్ ఉంటుంది. కొన్నిసార్లు ఒకే సీన్లో 2-3 మొబైల్స్ మారిపోతాయి. మీకు మగధీర సినిమా చూడండి. మగధీర సినిమాలో రామ్ చరణ్ గారు తర్వాత విలన్ ఇద్దరు ఎదురయ్యేది కేఫ్ సీన్ ఉంటుంది. కేఫ్లో వీళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు రామ్ చరణ్ గారి చేతిలో ఒక ఫోన్ ఉంటుంది, టేబుల్ మీద పెట్టేప్పుడు ఒక ఫోన్ ఉంటుంది, అది విలన్ చేతిలోకి తీసుకున్నప్పుడు ఇంకో ఫోన్ ఉంటుంది. 3 ఫోన్లు మారిపోతాయి ఒకటే సీన్లో. మారిపోకూడదు. మనం ఒకటి వాడితే ఒకటే వాడాలి. బైకులు, ఫోన్లు, సంచీలు ఇట్లాంటివన్నీ కూడా ప్రాపర్టీస్, హ్యాండ్ ప్రాపర్టీస్ అంటాం. అంటే ఒక ఆర్టిస్ట్ వాడేవి. ఇవి నెక్స్ట్ సీన్లో, నెక్స్ట్ షాట్లో ప్రేక్షకుడు చూస్తాడు కాబట్టి వాడికి 2 సెకండ్ల తర్వాత చూస్తాడు కాబట్టి వాడికి గుర్తుంటాయి. మనం 6 నెలల తర్వాత తీస్తున్నాం కదా అనుకోకూడదు. అవి కంటిన్యూటీ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పక్కన పెట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ డ్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్దే. మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్పచెప్పేస్తే ఒరే ఇది కంటిన్యూటీ జాగ్రత్త, దీని తర్వాత ఫలానా సీన్లో వాడతాం అని చెప్పి వాళ్ళకి అప్పచెప్తాం. వాళ్ళు కూడా అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఏమవుతుంది, రకరకాల మారిపోతాయి. మీరు చాలా సినిమాలలో ఈ కంటిన్యూటీస్, పర్టికులర్గా ఈ హ్యాండ్ ప్రాపర్టీసు, ఈ సెట్ ప్రాపర్టీసు ఇట్లాంటివి చాలా మారిపోతుంటాయి. ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ఉదాహరణకి ఒకటి కోక్ యాడ్ ఉంటుంది. ఐశ్వర్యరాయ్ గారు తర్వాత ఇంకో 2-4 కలిసి చేసిన యాడ్. ఐశ్వర్యరాయ్ వాళ్ళ బ్రదరు, వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళది యానివర్సరీ. ఆమె ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నామంటే వచ్చేస్తున్నా, రెడీ ఉండు, బయటికి పోదామన్నాడు ఆయన. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి మంచి రెడీ అయ్యి ఉంది. వెళ్దామా అని అడిగింది. అలసిపోయి వచ్చాడు, ఇంకెప్పుడన్నా వెళ్దామా అన్నాడు. ఆమె అలిగి లోపలికి వెళ్ళింది. ఐశ్వర్యరాయ్ వాళ్ళ బ్రదర్ కలిసి ఇంట్లో కోకు, చిప్స్ అన్ని పెట్టి పార్టీ చేస్తారు. పార్టీలో అందరు కలిసి ఎంజాయ్ చేస్తారు. బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసిన దానికంటే కోక్ తాగి ఇంట్లోనే ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అనేది ఆ అడ్వర్టైజ్మెంట్ యొక్క సారాంశం. సూపర్, వెరీ గుడ్, బాగా క్లిక్ కూడా అయింది. మీరు దాంట్లో అబ్జర్వ్ చేస్తే 4 బ్లాక్స్ నుంచి దాన్ని తీసుకున్నారు. ఒక బ్లాక్లో కోక్ బాటిల్లో ఫుల్ కోక్ ఉంటుంది, చిప్స్ ఫుల్ ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్లోకి వెళ్ళేసరికి హాఫ్ కోక్ ఉంటుంది, హాఫ్ చిప్స్ ఉంటాయి. ఇంకో బ్లాక్లోకి వెళ్ళేసరికి 4-5 చిప్స్ ఉంటాయి, కొంచెమే కోక్ ఉంటుంది. అయితే వాళ్ళు షూట్ చేసే ప్రాసెస్లో ఈ బ్లాక్లో నుంచి ఒక షాట్, ఈ బ్లాక్లో నుంచి ఒక షాట్ అట్లా వేసే ప్రాసెస్లో ఇదే షాట్లో ఇటు మారినప్పుడు కోక్ సగం ఉంటుంది, మళ్ళీ ఇటు మారినప్పుడు ఫుల్ ఉంటుంది, మళ్ళీ సగం ఉంటుంది, మళ్ళీ ఫుల్ ఉంటుంది. ఉండకూడదు. చాలా జాగ్రత్తగా సిగరెట్ తాగుతుంటారు. ఈ యాంగిల్ నుంచి చూస్తే ఫుల్ సిగరెట్ ఉంటుంది, ఆ యాంగిల్ నుంచి చూస్తే సగమే సిగరెట్ ఉంటుంది. ఇట్లాంటివి చాలా జాగ్రత్తలు తీసుకొని మనం కంటిన్యూటీస్ని చెక్ చేసుకోవాలి.
నెక్స్ట్ కెమెరా కంటిన్యూటీ. సేమ్ మనం యాక్టింగ్ కంటిన్యూటీలో, యాక్షన్ కంటిన్యూటీలో ఏవైతే మాట్లాడుకున్నామో దాంట్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. లుక్స్ మ్యాచ్ చేయాలి, పొజిషన్ మ్యాచ్ చేయాలి, ప్లేస్ మ్యాచ్ చేయాలి, మూమెంట్ మ్యాచ్ చేయాలి. ఇవన్నీ కంటిన్యూటీస్లో చెక్ చేసుకోవాలి. అంటే కెమెరా లెఫ్ట్ ఎవరున్నారు, రైట్ ఎవరున్నారు, వాళ్ళు మారిపోకూడదు. పొజిషను, ప్లేసు, ఏదైతే యాక్షన్ కంటిన్యూటీలో జనరల్గా ఏవేవైతే చెక్ చేసుకుంటున్నామో అవి. వీటన్నిటితో పాటు మేజర్గా చూసుకోవాల్సింది మ్యాచింగ్ ది లుక్స్. అంటే ఇంతకుముందు షాట్లో ఈ ఆర్టిస్ట్ ఎటున్నాడు, కెమెరాకి నేను ఎటు చూడాలి. క్లోజ్అప్ షాట్ పెట్టుకున్నప్పుడు కెమెరా లెఫ్ట్కు చూడాలా, కెమెరా రైట్కు చూడాలా. నలుగురు ఉన్నారు, ఇటిద్దరు ఉన్నారు, అటిద్దరు ఉన్నారు. వీడితో మాట్లాడినప్పుడు ఎటు చూడాలి, వీడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎటు చూడాలి, వాడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎటు చూడాలి, వీళ్ళతో మాట్లాడినప్పుడు. ఇదంతా చాలా పెద్ద సముద్రం. సీనియర్ సినిమాటోగ్రాఫర్స్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతారు. లుక్ ఇటు పెట్టాలా, ఇటు పెట్టాలా, ఇటు పెట్టాలా, ఇటు పెట్టాలా. అందుకే ఎప్పుడూ కూడా మనం పెట్టుకునేటప్పుడు 180 degrees రూల్ ఫాలో అవుతాం. 180 degrees రూల్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ లెఫ్ట్ రైటు ఈ కన్ఫ్యూజన్స్ లేకుండా కొంచెం క్లియర్గా ఉంటాము. అట్లాగే రూల్ ఆఫ్ థర్డ్స్ ఫాలో అవుతాము. రూల్ ఆఫ్ థర్డ్స్ ఫాలో అవడం వల్ల 2 బ్లాకులుగా చేసుకొని ఒక సైడ్ ఒక బ్లాకు, ఇంకో సైడ్ ఇంకో బ్లాక్ పెట్టుకుంటాము. ఇటువైపు ఉన్న బ్లాక్లో ఉన్న వాళ్ళు ఆపోజిట్ సైడ్ చూస్తాము, ఇటువైపు బ్లాక్లో ఉన్న వాళ్ళు అటువైపు చూస్తాము. ఇటువైపు ఉన్న వాళ్ళు వాళ్ళ వైపే చూసేటప్పుడు కెమెరా లెన్స్, జనరల్గా యాక్టర్ ఎప్పుడు లెన్స్లోకి చూడకూడదు, ఇది బేసిక్ రూలు. లెన్స్లోకి చూస్తే డైరెక్ట్గా ప్రేక్షకుడిని చూసినట్టు అనిపిస్తుంది. అందుకని లెన్స్కి లెఫ్ట్లోనో రైట్లోనో పైనో కిందో చూడాలి. మనం కూర్చొని ఉన్నామా, నిలబడున్నామా, మనతో మాట్లాడే వాళ్ళు కూర్చొని ఉన్నారా, నిలబడున్నారా, మనం కెమెరాకి లెఫ్ట్ ఉన్నామా, రైట్ ఉన్నామా, మనం మాట్లాడవలసిన వాళ్ళు లెఫ్ట్ ఉన్నారా, రైట్ ఉన్నారా. నేను కెమెరాకి లెఫ్ట్ ఉంటే ఇప్పుడు నేను నా రైటు కెమెరాకి లెఫ్ట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా కెమెరా లెఫ్ట్ అనేది నా ఆర్టిస్ట్కి రైట్ అవుద్ది. నేను కెమెరాకి లెఫ్ట్లో ఉంటే నా ఆపోజిట్ వ్యక్తి కెమెరాకి రైట్లో ఉంటే నేను రైట్ ఆఫ్ ది కెమెరా చూడాలి, ఇటు చూస్తూ మాట్లాడాలి. ఓకే అండి, అలాగే సరే మనం చేస్తాం. నేను కెమెరాకి లెఫ్ట్ ఉన్నా, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా కెమెరాకి లెఫ్టే ఉన్నారు. కెమెరాకి లెఫ్ట్ ఉన్నారు, నాకు రైట్ ఉన్నారా, లెఫ్ట్ ఉన్నారా? కెమెరాకి లెఫ్టే ఉన్నాం, కానీ నేను ముగ్గురం ఉన్నాం, ఇటు ముగ్గురం అటు ఉన్నారు. నేను నా ఇటు పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడాలి, ఇటు పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను కెమెరాకి లెఫ్ట్ ఉన్నాను కాబట్టి వీళ్ళు లెఫ్ట్ ఉన్నారు కాబట్టి లెఫ్ట్ ఆఫ్ ది కెమెరానే చూడాలి. కానీ వీడు నాకు రైట్ ఉన్నాడు కాబట్టి నేను నాకు అక్కడ ఉన్న దాంట్లో రైట్ ఆఫ్ ది కెమెరా, మళ్ళీ అక్కడ ఉన్న దాంట్లో లెఫ్ట్. ఇటువైపు వాళ్ళతో చూసేటప్పుడు కెమెరా లెన్స్లోనే పక్కనే అది కాదు సార్ అంటాను. ఇటువైపు ఉన్న వాళ్ళతో చూడాలంటే అది కాదు సార్ అంటాను. అటువైపు ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే అది కాదు సార్, అది కాదు సార్, అది కాదు సార్. ఆ పాయింట్స్ పెట్టుకొని మనం లుక్స్ మ్యాచ్ చేసుకోవాలి. ఇది చాలా అంటే ఎక్స్పీరియన్స్తో వచ్చేదే తప్ప ఒకసారి చెప్తేగానో లేకపోతే వింటేనో అర్థమయ్యేది కాదు. దీన్ని ప్రాక్టికల్గా చేసి చెక్ చేసుకొని ఓకే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కనబడుతుంది. కూర్చొని ఉన్నాను, లెన్స్ పైన చూడాలి, ఆపోజిట్ వాళ్ళతో మాట్లాడు. నేను నిలబడి ఉన్నాను, కూర్చున్న వాళ్ళని చూడాలి, లెన్స్ కింద చూడాలి. ఇక్కడ చూసుకుంటూ మాట్లాడద్దు, ఇక్కడ ఉన్నాడు కదా అని ఇక్కడ చూసుకుంటూ మాట్లాడొద్దు. లెన్స్ కింద చూస్తే ఆటోమేటిక్గా కిందికి చూసినట్టే కనబడుతుంది, లెన్స్ పైన చూస్తే పైకి చూసినట్టే కనబడుతుంది, పక్క చూస్తే పక్క చూసినట్టే కనబడుతుంది. ఇక్కడ ఉన్నాడు కదా అని ఇక్కడ చూస్తే ప్రొఫైల్ వస్తుంది, ఎక్స్ప్రెషన్స్ కనబడవు. అందుకని లెన్స్ పక్కనే చూస్తాం. ఇక్కడ చూసినా ఇక్కడ ఉన్నవాడిని చూసినట్టే అనిపిస్తుంది. అట్లా మనకి మ్యాచింగ్ ది లుక్స్ అంటాం. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అట్లాగే స్క్రీన్ డైరెక్షన్, అది యాక్చువల్గా విడిగా ఒక సబ్జెక్ట్. దీన్ని మనము సినిమాటోగ్రఫీ క్లాస్లో చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఎంట్రీసు, ఎగ్జిట్సు, ఇవి. తర్వాత మూమెంట్సు, ఎటు నుంచి ఎటు వెళ్తున్నాము, కెమెరా మూమెంట్ లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తున్నామా, రైట్ నుంచి లెఫ్ట్ వెళ్తున్నామా, దీనికంటే ముందు మన మూమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ కూడా స్క్రీన్ డైరెక్షన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి ఇంటర్నేషనల్గా కూడా ఇండియన్ యారో టెక్నిక్ అని వాడతారు. ఇండియన్ యారో టెక్నిక్ అంటే ఘటోద్గజుడు, అభిమన్యుడు ఇద్దరు బాణాలు వేసుకుంటున్నారు. అభిమన్యుడు కింద ఉన్నాడు, ఘటోద్గజుడు పైన ఉన్నాడు. అంటే ఈ యాంగిల్ నుంచి బాణం వెళ్ళేది ఘటోద్గజుడి బాణం, ఈ యాంగిల్ నుంచి వచ్చేది ఈ యాంగిల్ నుంచి అభిమన్యుడి బాణం, ఈ యాంగిల్ నుంచి వచ్చేది ఘటోద్గజుడిది. రెండు కొట్టుకున్నాయి. కొట్టుకున్న తర్వాత ఒకవైపు కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఏ యాంగిల్ నుంచి ఏ యాంగిల్కి కంటిన్యూ అయితే అది వాళ్ళది. దీన్ని ఇండియన్ యారో టెక్నిక్ అంటాము. హీరో వెళ్తున్నాడు, విలన్ వెళ్తున్నాడు. హీరో బైక్ని విలన్ చేజ్ చేస్తున్నాడు. లెఫ్ట్ నుంచి 2 వెళ్ళాయి, కొంచెం సేపు అయిన తర్వాత ఇట్లా వెళ్ళాయి అనుకోండి, అదేంటి రివర్స్ వెళ్ళిపోతున్నారని ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకుడికి. మీరు ఎక్కడ పెట్టారు కెమెరా వాళ్ళకి సంబంధం లేదు, ఫ్రేమ్లోనే సంబంధం. ఫ్రేమ్లో లెఫ్ట్ ఎంట్రీ తీసుకున్నామా, రైట్ ఎంట్రీ తీసుకున్నామా, లెఫ్ట్ ఎగ్జిట్ తీసుకున్నామా, రైట్ ఎగ్జిట్ తీసుకున్నామా, దీనికంటే ముందు ఎలా వెళ్ళామో అదే యాంగిల్లో వెళ్ళాలి. కెమెరా ఇటు షిఫ్ట్ చేస్తే ఏమైపోతుంది, వాళ్ళు ఇటే వెళ్తున్నారు కానీ
డైరెక్షన్ మారిపోతుంది. అలా మారిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి మనం ఇండియన్ ఆరో టెక్నిక్ వాడతాము. జనరల్గా 90% ఏం చేస్తామంటే లెఫ్ట్ ఎంట్రీ రైట్ ఎగ్జిట్ అని ఫిక్స్ చేసుకుంటాం. అంటే ఏ ఎంట్రీ పెట్టుకున్నా లెఫ్ట్ నుంచి రావాలి, ఏ ఎంట్రీ ఎగ్జిట్ తీసుకున్నా రైట్కి వెళ్ళిపోవాలి. అంటే జనరల్గా ఇది ఎందుకు పెట్టుకుంటామంటే సైకలాజికల్గా ఈస్థెటిక్స్ అనే ఒక సబ్జెక్టు గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుంటాం. వీడు ఇటు నుంచి వచ్చాడు, ఇటు వెళ్ళాడు అని ఒక ఫీలింగ్ని క్రియేట్ చేయడానికి. సో ఇది కెమెరాకి సంబంధించిన డిఫరెంట్ కంటిన్యూటీసు. కెమెరాకి సంబంధించి మనము పొజిషను, మూమెంటు, స్క్రీన్ డైరెక్షన్ ఇవన్నీ చెక్ చేసుకొని మ్యాచింగ్ ది లుక్స్ చెక్ చేసుకుంటే తప్ప ఈ మొత్తం కంటిన్యూటీస్ తెలియదు. అందుకని ఈ కెమెరా కంటిన్యూటీ 99.999% సినిమాటోగ్రాఫరు, డైరెక్టర్ ఇద్దరే చూసుకోవాలి. మిగతా ఎవ్వరికి దీంతో సంబంధం లేదు. సినిమాటోగ్రాఫరు, డైరెక్టరు వీళ్ళిద్దరి బాధ్యత ఈ కెమెరా కంటిన్యూటీ చెక్ చేసుకోవడం. దీని తర్వాత లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ లైట్ కంటిన్యూటీ. జనరల్గా లైట్ కంటిన్యూటీలో కలర్, యాంగిల్, తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్, టైప్ ఆఫ్ ది లైట్, ఈ 4 మనం చెక్ చేసుకోవాలి. అంటే ఆరెంజ్ కలర్ లైట్ ఇచ్చామా, బ్లూ కలర్ లైట్ ఇచ్చామా, రెడ్ కలర్ లైట్ ఇచ్చామా, ఇచ్చిన లైట్ తాలూకు కలర్ ఏంటి. కొన్నిసార్లు తెల్లవారుజామున అన్నాము, మధ్యలో సడన్గా 2 షాట్లు వైట్ లైట్ వేసామనుకోండి, ఇదేంటిది తెల్లవారుజామున అంటాడు, మామూలుగా ఆరెంజ్ కలర్ లైట్ రావాలి కదా అనుకుంటా. బ్లూ లైట్ వేస్తే నైట్ అని ఫీలింగ్ వస్తుంది, మధ్యలో వేరే లైట్ పడింది అనుకోండి. ఇది చెక్ చేసుకోవాలి. తర్వాత సోర్స్ యాంగిల్ ఎటువైపు నుంచి ఉంది. సోర్స్ యాంగిల్ అంటే మనం బయట నుంచి చూపించే లైట్ ఎటువైపు ఉందో ఆ వైపు నుంచే కీ లైట్ పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా లైటింగ్ చేసుకునేటప్పుడు కీ లైటు, ఫిల్ లైటు, కౌంటర్ లైటు, 3 పాయింట్ లైటింగు, 4 పాయింట్ లైటింగు, 5 పాయింట్ లైటింగ్ అని 3 రకాల లైటింగ్స్ ఉంటాయి. జనరల్గా 90% మనం 3 పాయింట్ లైటింగ్ని యూస్ చేస్తాము. 3 పాయింట్ లైటింగ్ అంటే కీ లైటు, ఫిల్ లైటు, బ్యాక్ లైటు. అంటే జనరల్గా 2 క్రాస్ లైట్ చేయాలి, స్ట్రైట్గా లైట్ వేయకూడదు. స్ట్రైట్ లైట్ ఎప్పుడు వేసినా సరే అది మనకి ఫ్లాట్ లైటింగ్ ఉంటుంది. అంటే డెప్త్ తెలియదు మనకి. ఏదైతే మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కనబడాలంటే డెప్త్ కనబడాలో అది స్ట్రైట్ లైట్ వేస్తే ఎప్పుడు కనబడదు ఫ్లాట్ లైట్ వల్ల. అందుకని ఏం చేస్తామంటే క్రాస్గా లైట్లు చేసుకుంటాము. ఒకవైపు నుంచి కీ లైటు, రెండో వైపు నుంచి ఫిల్ లైటు, బ్యాక్ నుంచి బ్యాక్ లైటు. ఈ బ్యాక్ లైట్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ని బ్యాక్గ్రౌండ్లో కలిసిపోకుండా డెప్త్ క్రియేట్ చేస్తుంది. దానికోసం మనం బ్యాక్ లైట్ వాడతాము. ఇది 3 పాయింట్ లైటింగ్ అంటాం. ఇది కాకుండా 4 పాయింట్ లైటింగ్ అంటే బ్యాక్గ్రౌండ్కి వేరే లైట్ వేస్తాం. బ్యాక్ లైట్ వేరు, బ్యాక్గ్రౌండ్ లైట్ వేరు. బ్యాక్గ్రౌండ్ని ఆబ్జెక్ట్ని విడదీయడం కోసం బ్యాక్గ్రౌండ్ మీద విడిగా లైట్ చేస్తాము. దాన్ని 4 పాయింట్ లైటింగ్ అంటాము. 5 పాయింట్ లైటింగ్ అంటే కీ లైటు, ఫిల్ లైటు, బ్యాక్ లైటు, బ్యాక్గ్రౌండ్ లైటు కాకుండా అదర్ ఆబ్జెక్ట్స్కి లైటింగ్ చేస్తాము. అంటే వేరే ఆబ్జెక్ట్స్ ఉంటే కూడా వాటి నుంచి ఈ ఆబ్జెక్ట్ని విడదీయడానికి, ఈ ఆబ్జెక్ట్ నుంచి వాటిని విడదీయడానికి, అవి హైలైట్ కావడానికి వాడతాము. ఇట్లా 3 పాయింట్ లైటింగ్, 4 పాయింట్ లైటింగ్, 5 పాయింట్ లైటింగ్ ఉంటుంది. వీటిల్లో మనం కంటిన్యూటీ చెక్ చేసుకోవాల్సిన దాంట్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సోర్స్ యాంగిల్ ఎటువైపు నుంచి ఉంది, అంటే కీ లైట్ ఎటువైపు ఇస్తున్నాము, ప్రతిసారి అటే ఉండాలి. ఉదాహరణకి మనకి పాత సినిమాలలో బ్యాక్ ప్రొజెక్షన్స్ వేసేవాళ్ళు. షాడోస్ చాలా ఈ లైట్ యాంగిల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ రేచుక్క అనే ఒక సినిమా. రేచుక్క అనే ఒక సినిమాలో భానుచందర్ గారు, అన్నపూర్ణ గారు, తర్వాత అర్జున్ గారు, గిరిబాబు గారు ఎవరో ఉంటారు. వీళ్ళు చిన్నప్పుడు విడిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ సాంగ్ ఒకటి ఉంటుంది, జీవించుని జీవితం సాగించుని ఆశయం అని పాట ఉంటుంది. అర్జున్ గారు ఎక్కడో వేరే చోట ఉంటాడు, వీళ్ళందరూ అన్నపూర్ణమ్మ గారి ఇంట్లో ఉంటారు. పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆమె తిడితే ఆమెని లోపల ఇంట్లో ఉంచి వాళ్ళు బయటికి గడిపెట్టేసి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఈ లోపల అర్జున్ గారు పాట పాడుకుంటూ వస్తారు. జీవించుని జీవితం అనగానే అమ్మాయి నా కొడుకు పాట మన ఫ్యామిలీ సాంగ్ వినబడుతుంది, కొడుకు తప్పిపోయిన వాడు దొరికాడని ఆవిడ వచ్చి తలుపులు తీసుకోవడానికి ట్రై చేస్తే బయట నుంచి గడియ పెట్టేసింది. తలుపులు కొట్టి తిడుతుంది. లోపల గిరిబాబు గారును వాళ్ళు వస్తారు, తలుపు తీస్తారు. తీసేసరికి పిల్లల్ని పట్టుకొని ఇది చెడమడ తిట్టేస్తుంది. వాళ్ళు మిస్ అయిపోతారు, పిల్లలతో వెళ్ళిపోతారు భయపడి. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు, గిరిబాబు గారు, కల్పన గారు, ఇంకొకళ్ళు ఎవరు, నలుగురు ఈ స్ట్రీట్లలో పడి పిల్లల్ని వెతుకుతుంటారు. వెతికే ప్రాసెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక షాట్లో అంతే ఏం చేశారు, అన్నపూర్ణమ్మ గారిది ఒక షాటు, గిరిబాబు గారిది ఒక షాటు, కల్పన గారిది ఒక షాటు, ఇంకొకళ్ళది ఒక షాటు, మళ్ళీ అన్నపూర్ణమ్మ గారి షాటు, గిరిబాబు గారి షాటు, కల్పన, అట్లా జంబుల్ చేసి షాట్లు వేస్తారు. వీళ్ళు ఇక్కడ వెతికారు, వాళ్ళు అక్కడ వెతికారు, వీళ్ళు ఇక్కడ వెతికారు, వీళ్ళు కానీ షూట్ చేయడం ఏం చేశారు, అన్నపూర్ణమ్మ గారు 4-5 షాట్లు ఒకసారి తీశారు. ఆ తర్వాత గిరిబాబు గారి షాట్లను ఒకసారి తీశారు, కల్పన గారి షాట్లను ఒకసారి తీశారు. ఈ ప్రాసెస్లో ఏమైంది, అన్నపూర్ణమ్మ గారి షాట్లన్నీ మధ్యాహ్నం 11 నుంచి 1 గంట దాకా తీశారు. షాడో చూపించకుండా ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. షాడో ఇక్కడ ఉంటుంది.
గిరిబాబు గారి షాట్లన్నీ 3 నుంచి 5 దాకా తీశారు. ఆయన్ని తర్వాత ఇంకా కొంచెం లైట్ ఉంటుంది వెనక తీశారు. ఒక షాట్లో ఇంత నీడు ఉంటుంది, ఒక షాట్ అక్కడ నీడు ఉంటుంది, ఒక షాట్లో నీడే ఉండదు. దీనివల్ల చూసే ప్రేక్షకుడికి చపాక్ 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 పోనీ దీని తర్వాత ఇది దాని తర్వాత ఏదో చేసినా ప్రాబ్లం ఉండదు. అట్లాగే మంచి మనుషులోని సావిత్రి గారు నాగేశ్వరరావు గారు వాళ్ళ సినిమా ఉంటుంది. దాంట్లో సావిత్రి గారు వీడో, వాళ్ళ ఇంట్లో నాగేశ్వరరావు గారు దాదాపుగా పనివాడు లాంటి వాడు. ఆమె వీడోగా ఉండడం భరించలేక ఆమెను తీసుకొని పెళ్లి చేసుకుందాం అనుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే ఊళ్ళో జనాలందరూ అని వాళ్ళ వెనక వాళ్ళని వెతకడానికి పరిగెడుతూ ఉంటారు. నాగేశ్వరరావు గారు సావిత్రి గారు వెళ్ళే షాట్లన్నీ మధ్యాహ్నం పూట షూట్ చేశారు. ఈ ఊళ్ళో జనాలందరూ వెతికే షాట్లన్నీ నైట్ షూట్ చేశారు. వీళ్ళందరి చేతుల్లో లాంతర్లు పట్టుకుని అని వెతుకుతూ ఉంటారు. వీళ్ళేమో పరిగెడుతూ ఉంటారు. పరిగెత్తేది ఒక షాటు, వెతికేది ఒక షాటు, పరిగెత్తేది ఒక షాటు, వెతికేది ఒక షాటు వేయడం వల్ల వీళ్ళు మామూలుగా మధ్యాహ్నం పూట పరిగెడుతుంటారు, వాళ్ళు నైట్లో చీకటి పట్టుకుని అని వెతుకుతూ ఉంటారు. ఏంటిది? ఇలాంటి కంటిన్యూటీ మిస్టేక్స్ లైటింగ్లో జరుగుతుంటాయి. అట్లాంటివి జరగకుండా చూసుకోవాలి. సోర్స్ యాంగిల్ ఒకటి చెక్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ ప్రొజెక్షన్, ఇంతకుముందు చెప్పినట్టు బ్యాక్ ప్రొజెక్షన్లో వెనక స్క్రీన్ మీద ఒక మూమెంట్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక రోడ్డు మీద లేకపోతే ఇంటి దగ్గర ఎక్కడో తీస్తారు. వీళ్ళు ఇక్కడ బైక్ పెట్టుకొని ఇట్లా ఊగుతుంటారు, లేదా కారు పెట్టుకొని కార్ని ఇలా ఊపుతుంటే వాళ్ళు గిరిగిరా తిప్పేస్తూ ఉంటారు స్టీరింగ్ ఇట్లా అంటే ఇటు పోతుంది. కానీ పాపం సరే మూమెంట్ చూపించాలి కాబట్టి వాళ్ళు ఇలా అంటుంటారు. ఆ వెనక బ్యాక్ ప్రొజెక్షన్కి లైటింగు ఇటువైపు నుంచి ఉంటుంది, ఆ చెట్ల నీడలన్నీ ఇటు ఉంటాయి. వీళ్ళకి లైటింగ్ ఇటు నుంచి ఇస్తారు. కామన్, ఇటు నుంచి ఇవ్వచ్చు కదా, ఇటు నుంచి ఇస్తారు. వీళ్ళ మొహం మీద లైట్ ఇటు పడుతుంటుంది, కీ లైటు, అక్కడ లైట్ అటు నుంచి ఉంటుంది. ఇట్లాంటివి చూసుకోవాలి. సో లైట్ కంటిన్యూటీలో మనం మన లైటు సోర్స్ చూసుకోవాలి. ఇంటెన్సిటీ ఒక దాంట్లో బ్రైట్గా ఉండి ఒక దాంట్లో డల్గా ఉండకూడదు. ఒక దాంట్లో కలర్ మారి ఇంకో దాంట్లో మారకూడదు. యాంగిల్ మారకూడదు. ఇటువైపు నుంచి ఇచ్చామా, ఇటువైపు నుంచి ఇచ్చామా, పైనుంచి ఇచ్చామా, కింద నుంచి ఇచ్చామా, లైటింగ్ చెక్ చేసుకోవాలి. ఇట్లా కీ లైట్ ఎటువైపు నుంచి ఇస్తున్నాం, ఫిల్ లైట్ ఎటువైపు నుంచి ఇస్తున్నాం, 3 పాయింట్ లైటింగ్ ఏంటి, 4 పాయింట్ లైటింగ్ ఏంటి, ఇవన్నీ మనం చెక్ చేసుకొని లైట్ కంటిన్యూటీ కూడా చూసుకోవాలి. ఇట్లా మనం ఈ 8 రకాల కంటిన్యూటీస్ చెక్ చేసుకుంటే మనం ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సినిమాలో మిస్టేక్స్ కనపడవు. చాలా జాగ్రత్తగా కంఫర్టబుల్గా ప్రేక్షకుడు చూస్తాడు. లేకపోతే ఆ చిన్న మిస్టేక్ కూడా ప్రేక్షకుడిని ఏం చేస్తుందంటే సైకలాజికల్గా డిస్టర్బ్ చేస్తుంది. ఏదో లోపం ఉంది, వాళ్ళు ఆ లోపం తెలియకపోవచ్చు, కంటిన్యూటీ మిస్టేక్ జరిగిందని వాళ్ళకి చెప్పలేకపోవచ్చు, కానీ ఏదో జరిగింది, ఏదో లోపం ఉంది అని వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్లో అనుకోవడం వల్ల ఆ సినిమాలో మనం ఏదైతే ఎమోషన్ని ట్రావెల్ చేయించాలనుకున్నామో దాంట్లో నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా లేకుండా ఈ 8 రకాల కంటిన్యూటీస్ని మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళతో చెక్ చేసుకునేటట్టు చూసుకొని అది సీన్ కంటిన్యూటీ కావచ్చు, షార్ట్ కంటిన్యూటీ కావచ్చు, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని మనం సినిమాని షూట్ చేసుకుంటే ఏ తప్పులు లేకుండా ప్రేక్షకుడికి మన సినిమా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఇంకొక మాడ్యూల్లో ఇంకొక సబ్జెక్ట్తో కలుద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఆఫర్ చేస్తుంది. ఆ కోర్సెస్లో మనకి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిలిం మేకింగు, యానిమేషను, ఫైన్ ఆర్ట్స్, ఈ 3 డిఫరెంట్ వింగ్స్లో డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాలవి ఉన్నాయి. అవి కూడా మీకు అతి తక్కువ ఫీజుతోటి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తోటి మనకు అఫిలియేషన్ తోటి, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకు తక్కువ ఫీజులతో షాఫ్ట్ ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోండి. మిమ్మల్ని మీరు ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్మెన్గా ఇండస్ట్రీలోకి పరిచయం చేసుకోండి. మిగతా వాళ్ళందరికంటే ఒక 2 అడుగులు ముందెళ్ళి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.